లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. కర్ణాటకలోని బాగేపల్లి సర్కిల్లో మనం ఉన్నాం. ఇక్కడ చిలమత్తూరుకు సంబంధించి అనేక మంది రైతులు గతంలో వేలాది ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యం. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం వేలాది ఎకరాలు అప్పట్లో ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా మాకు చాలా మందికి న్యాయం జరగలేదు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఆ రైతులు ఈరోజు ఏకంగా కూలి పనులకు వెళ్తూ వారి జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ చూడవచ్చు మనం. వీరు ఇంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలుచుకుంటే వారికి కూలి పనుల కోసం వచ్చి తీసుకువెళ్ళే వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తారు అని చెప్పేసి ఆశతో వారు ఇక్కడికి వస్తున్నారు. అయితే వారు జీవన విధానం దాదాపు 2008లో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం వేలాది ఎకరాలు సేకరించారు, కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ముఖ్యంగా అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఎకరాకు 1,75,000 ఇస్తాము అని చెప్పేసి గతంలో చెప్పారు, కానీ ఇప్పటిదాకా మాకు న్యాయం జరగడం లేదు అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ చూడాలి వారి రైతులు ఏం చెప్తారు, వారి మాటల్లో విందాం. అసలు ముఖ్యంగా వారు అయితే చాలా వ్యతలు పడుతున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ మాకు న్యాయం జరగడం లేదని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం రైతులు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు వారు కూలి పనులకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తే కన్నీటి పర్యవంతం కాక మానదు. మరి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం, ఏం చెప్తారో చూద్దాం. మీ డిమాండ్ ఏంటి సార్? మావి భూములు పైన డబ్బు కట్టేయలేదు. దాని నుండి మేము కోర్టు కూడా పోయినాం. దాన్ని ఏ రెస్పాన్స్ రాలేదు. దాన్ని ఎవరు వివరాలు చెప్పరు. మండల ఆఫీస్ లేకపోతే వాళ్ళు మాకు తెలియదు అంటారు, కలెక్టర్ ఆఫీస్కి పోతే మాకు తెలియదు అంటారు. మాకు ఇంకెవరు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. దాని నుండి ఇప్పుడు మేము ఈ కోర్టు కూడా పోయినాం. కోర్టులో కూడా ఇంకా ఏం కాలేదన్నమాట. అట్లా కోడూరు చిన్నపేట. ఎన్ని ఎకరాలు అప్పుడు సేకరించారు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, రైతుల పరిస్థితి 16 ఎకరాల చిల్లర మాది, వేరే వీళ్ళది 5 ఎకరాలు వీళ్ళది. ఇంకా కొంత చాలా మంది ఉన్నాయి, ఇంకా ఒక 10-15 మంది ఉన్నాయి అట్లా పెండింగ్లో. మొత్తం ఉన్నాయి సార్, ఇంకా ఒక 100 ఎకరాలు ఉండొచ్చు. 100 ఎకరాలు ఉంది పెండింగ్. భూమి 5,805 చిల్లర ఎకరాలు ఉంది. ఇక్కడ మరంపల్లి నుండి కోడూరు వరకు, మరంపల్లి దీని వరకు. దాంట్లో వాళ్ళు ఏం లేదు సార్. ఇప్పుడు దాన్ని ఏం న్యాయం చేస్తారో తెల్ల కదా మాకు. దాని నుండి ఇప్పుడు అర్థం కాలే. మేము కూలి పని వస్తున్నారు, కూలి పనికి వచ్చి ఇట్లా చేస్తున్నారు. పాపం పొద్దున్నే 5 గంటలకు వస్తారు, ఆ ఆటోల్లో వస్తుంటారు, ఇక్కడికి వచ్చి బాధపడుతున్నారు పాపం. దాని నుండి మేము ఇక్కడే ఉన్నాం. మేము ఇక్కడే ఎందుకు పని చేసుకునే ఉన్నాం మేము. దాని నుండి సార్ ఇంకా ఉండారు సార్. వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు కొంతమంది అంతా వస్తున్నారు. ఏం చెప్తారు? మీ సొంత భూములు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు, మీరు కూలి పనులకు వెళ్తున్నారు, ఏంటి ఏం పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు మా భూములు పోయినాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని భూములు బిక్కొండ్రి. భూములు బాయా, ఇంటికి ఉద్యోగాలు లేవు, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు. మేము ఇట్లా పనికి రావాలా, వాళ్ళ బిడ్డలతో సాక్కోవాలా. ఈతకు వస్తే పనులు చిక్కెళ్ళే ఏం చేసేది? ఊరికే వాపసు పోతాను. ఏం న్యాయము లేదు, ఏం చేయలే. ఇది మా పరిస్థితి ఇట్లుంది. ఎన్ని సంవత్సరాలైంది మీరు భూములు ఇచ్చి? మీకు ఇప్పుడు మీకు కూలి పనులు ఎట్లా? ఎక్కడికో వలస వెళ్తున్నారా? డైలీ వస్తాము. ఓ రోజు చిక్కింది, ఓ రోజు వెనుక పోవాల్సింది వస్తుంది. ఇట్లా మా పరిస్థితి ఇట్లుంది. జరగలే ఏం 2008లో పోయిండేది. అప్పటి నుండి ఏంది ఫ్యాక్టరీలు గట్లా అవి గట్లా మాకేంది న్యాయమే చేయలేదు. ఉండే డబ్బులు ఆడబిడ్డలకి, పెళ్ళింటికి, దీనికి అయిపోయా. ఇప్పుడు ఇట్లా ఈ పరిస్థితికి వచ్చేసినాం. ఏం చేస్తాం? అది అంటే మీ పొలాల్లో ఇప్పుడు ఏమైనా పంట పెట్టుకోవడానికి కూడా మీకు అవకాశం లేదా? ఉండదు. ఇప్పుడు ఎవరు పంటలు పెడతా ఉండలే కదా, వాళ్ళు అంతా పంటలు పెడితే పెట్టుకోవచ్చు. పంటలు పెట్టలే ఎవరు. ఏ టైం మేము వస్తే దున్నేస్తామంటారు, అది ఏం కాలే. ఇది మా పరిస్థితి. ఏంటి మీ భూములు ఇచ్చి చాలా సంవత్సరాలు అయింది, మీకు ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఏం జరుగుతుంది? చాలా మంది కూలి పనులకు వెళ్తున్నారు, ఏం చెప్తారు? కూలిపోతున్నాం సార్. జమీన్లు అంతా తీసుకుంటారు, మావే జమీన్లు తీసుకొని ఇప్పుడు మాకు చాలా బాధ అయిపోయింది. జమీన్లు దుడ్లు కూడా తక్కువగా కట్టించేసినారు. ఇప్పుడు ఆ జమీన్లు మేమేం చేసేది? ఒక పంటలు లేవా, కూలికి పోల్లా, మొగుడు చచ్చిపోయినాడు.
ఆ దుడ్లో 8 లక్షలు వచ్చా. అది వచ్చిన తర్వాత మా యజమానికి అటాక్ వచ్చి నాకు బాగలేకుండా అయిపోయి డబ్బులంతా ఖర్చు పెట్టేసినాము. మొగుడు లేడు, ఇప్పుడు కొడుకు వేరే ఉన్నాడు. మేము వాటిని ఇంకా కూలికి రాలి సార్. ఇప్పుడు ఆ జమీన్లు తీసుకొని పిల్లలకి డ్యూటీలు ఇస్తామంటే డ్యూటీలు ఇలే, మాకు డబ్బులు వేయలే. మేము ఎట్లా సార్ బతికేది? ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లం అయింది సార్, మాకు చాలా బాధ అయింది. ఇప్పుడు మాకేమన్నా కట్టి ఇల్లా, మాకేదో సరిచేయాలి సార్. మీరు చాలా ప్రాబ్లం అయిపోయింది సార్ మాకు. ఇప్పుడు మాకు చాలా బాధగా ఉంది. బతికేది ఎట్లా సార్? నేను చేసే కయ్యలే, నాకు బీపీ షుగర్ అవన్నీ వచ్చేసిండాయి. నేను ఎట్లా సార్ బతికేది? వాటిని ఇంకా కూలికి రావాలా, పొద్దున్నే ఆడ లేయల్లా, చేసుకోవాలా, తినల్లా, రావాలా సార్. చాలా ప్రాబ్లం అయింది సార్, నాకు చాలా బాధ అయిపోతుంది. కూలి పనికి ఈ రైతులంతా ఎందుకు వస్తున్నారా? రైతుల పనికి అందరూ వస్తున్నాం సార్. ఆటో వస్తుంది సార్, ఆటోకి వస్తున్నాం సార్ మేము. చాలా ప్రాబ్లం అయిపోయింది, మాకు చాలా బాధ అయిపోతాను సార్. మాకు ఏమీ లేకుంటే మేము ఎట్లా బతికేది? ఉద్యోగం ఇస్తామండ్రి బిడ్డలకి, ఉద్యోగం లే, వాళ్ళు కూలికి పోవాలా, మేము కూలికి పోవాలా. ఇప్పుడు చేసే కూడా నాకు శక్తి లేదు, చాలా సుస్థి అవుతుంది, పని చేత కాదు. ఎట్లా సార్ బతికేది? మేము పనికి పోయినా కూడా చేయలేకపోయింది. చాలా ప్రాబ్లం ఉంది సార్, నాకు చాలా బాధగా ఉంది. ఏమో దయచేసి మాకు దుడ్డు కట్టించి మా పిల్లలకి డ్యూటీ ఇస్తే అంతే చాలు సార్ మాకు. మాకు అక్కడ రైతుల్లో పనులు లేవు సార్, ఇక్కడే మేము చేస్తా ఉండేది. ఇక్కడే వస్తాం సార్, ఆటోలో ఇంకా అక్కడ ఇంకా పల్లిని ఇంకా ఇక్కడ వస్తున్నాం సార్. మేము బాగేపల్లికి వచ్చి టమాటాలు పెరికేది, తీగులు కట్టేది, తొగేకి అట్లంతా వస్తున్నాం సార్ మేము. చాలా బాధ అవుతాను సార్ మాకు. ఎట్లా దయచేసి మీరు మాకు న్యాయం చేయాలి సార్. అన్న, ఎన్ని సంవత్సరాలు అయింది మీ భూములు ఇచ్చి? ఏంటి ఈ పొద్దు పరిస్థితి ఎలా ఉంది మీకు? 3 సంవత్సరాలు అయింది భూమి తీసుకొని. ఇవాళకి డబ్బులు రాలేదు. 2,75,000 ఆపుద్దు. ఈ పొద్దు 10 లక్షలు ఉంటారు. అది ఇప్పుడు ఆ రోడ్డుకు ఉండే భూమి ₹1 కోటి పోతా ఉంది. అయినా చెవులకు కూడా వేసుకోరు. కొలతల వరకు జరిగినాయి, ఏమీ కాలేదు. పంటలు పెట్టుకునే భూములు ఆ పనులు చెప్తే మేము ఎట్లా? కూలి కర్ణాటకలో కూలి చేస్తున్నాము. పోలే, రాలే, జరగలే, ఏమి కాలే. ఇట్లుంది మా పరిస్థితి. రోడ్డుకు ఉండే భూమి ₹1,20,00,000 పోతా ఉంది. అయినా 10 లక్షలు ఇస్తామంటారు. ఎట్లా మేము భూమి మేము బాగొట్టుకుంటే మేమేమైపోయేది? భూమి పైనుంచి మళ్ళీ వస్తుందా? మళ్ళీ గోరీలు కూడా సంపాదించుకునే కైల్లా. ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి అందరిది అలాగనే ఉంది. అంతా అట్లే ఉంది, అంతా అట్లే ఉంది. కూలి ఇక ఏదో కూలి నెల ఆడోళ్ళు గార్మెంట్స్కి పోయేది, మగవాళ్ళు ఇట్లా కూలి వచ్చేది. ఇట్లుంది. దాన్ని ఏమన్నా చూసి ఏదో మాట్లాడండి. ఇది చిలమతుల్లోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల ఆవేదన. వారు చెప్తున్నది ఒకటే, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, మారుతున్నాయి. మాకు అప్పట్లో ఏదైతే ఉందో ఎకరాకు ఇంత ఇస్తూనే, లేదంటే ఇంట్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన్ని అనుకోలేదు. ఇప్పటికైతే మాత్రం విపరీతంగా రేట్లు పెరిగిపోయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించడం లేదు అని చెప్పేసి, ముఖ్యంగా కర్ణాటకలోని బాగేపల్లి ప్రాంతానికి వచ్చి మేము కూలి పనులకు ఇక్కడ అగసాట్లు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మా సొంత భూములు వదిలేసి, మా సొంత భూములు ఉంటే పంట పెట్టుకొని మేము జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు కూలి పనులుగా మేము రైతులు ఏకంగా ఈరోజు కూలి వాళ్ళుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మా బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఏదైతే ఉందో రైతులు, లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూములు ఇచ్చినటువంటి రైతులు ఆవేదనతో కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కేవలం పరిస్థితి సుధాకర్తో చల్లకరేంటో RTV బాగేపల్లి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.